రెండో రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. అంటే చూడండి, మరణం చూడకుండా దేవుని రాజ్యానికి కొనుపోబడినటువంటి వాడెవరు? ఏలియా. అగ్ని రథముల చేత దేవుని రాజ్యానికి కొనుపోబడినటువంటి వాడెవడు? ఏలియా. ఇంకో సన్నివేశం చెప్తాను. ఆకాశం నుంచి అగ్ని కురిపించాడా లేదా ఏలియా? కర్మెలు పర్వతం మీద బయలు ప్రవక్తలు ఉన్నారు, అషేరాదేవి ప్రవక్తలు ఉన్నారు. అక్కడ బలిపీఠం ఒకటి కట్టబడింది. బలిపీఠం మీద గొర్రె పిల్లనో లేకపోతే దహన బలి పశువునో పెట్టారు. ఇప్పుడు ప్రార్థన చేశారు ఎవరు? అషేరాదేవి ప్రవక్తలు, బయలు ప్రవక్తలు 850 మంది. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని కురవబడిందా? లేదు. వారు మొత్తుకున్నారు, చించుకున్నారు, రక్కుకున్నారు, చర్మాలను కోల్చేసుకున్నారు. చర్మాలను ఏం చేసుకున్నారు? కోసేసుకున్నారు. రక్తం బయటకు వచ్చేసింది. రక్తం చూస్తే దేవత ఆవహిస్తుందని చెప్పి కత్తి తీసుకుని కోసేసుకుంటున్నారు. కానీ అగ్ని రాదే. కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరవబడింది. ఆకాశం ఏం కురవబడింది? అగ్ని కురిసింది. చూడండి. సో ఆకాశం అగ్ని కురిపించిన వాడు ఎవరున్నా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారంటే ఎవరైనా? ఏలియా. ఆ తర్వాత యాకోబు భక్తుడు చెప్తాడు, అతడు మనవాంటి స్వభావం కలిగిన మనుషుడే. ఏలియా కూడా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడు అయినప్పటికీ అతడు ప్రార్థన చేస్తున్నాడు 3.5 సంవత్సరాలు. వర్షమేనో మంచు అయినా కురవలేదంటే. సో ఇద్దరు సాక్షుల లక్షణాలు ఇందాక చదివాం మనం కదా. ఇద్దరు సాక్షులు ఏం చేస్తారంటే వారు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం మూయబడుతుంది, సృష్టి శాసించబడుతుంది. సో వర్షాలు కురవు, మంచు కూడా కురవకుండా చేస్తారు అని అన్నారు. ఆకాశాన్ని అగ్ని కురిపిస్తారని చెప్పాను. ఏలియాకి అనుభవాలు ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశంలో ఏలియాయే ఆ ఒక ఇద్దరు ప్రవక్తల్లో ఒకళ్ళు అంటే భావన ఏం చేయబడింది? ధృవీకరించబడతా ఉంది. ఇంకో మాట చెప్తున్నాను. రూపాంతర కొండ మీదకి యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళాడు. శిష్యులను వెంట పెట్టుకెళ్ళినప్పుడు సో ఆ శిష్యులు యేసు ప్రభువుతో పాటు ఎవరిని చూశారు చెప్పండి? యేసు ప్రభువుతో ఆ రూపాంతర కొండ మీద ఆ శిష్యులు ఎవరిని చూశారు? వాక్యం తెలిసిన వాళ్ళు చెప్పండి. ఒకళ్ళు ఏలియా, ఇంకొకళ్ళు మోషే. ఇద్దరు కనబడ్డారండి. మళ్ళా ఇద్దరు కూడా కనబడ్డారు. అప్పుడు పేతురు అంటాడు, బాగా యాంగ్జైటీ ఎక్కువ కదండి పేతురికి, చాలా ఉబ్బరం ఎక్కువ. ప్రభువా, ఎగ్జైట్మెంట్ ఎక్కువ, తట్టుకోలేడు. ప్రభువా నిజంగా ఎంత బాగుందయ్యా ఇక్కడ. కిందకి వెళ్ళి మళ్ళా ఎందుకయ్యా ఆ పరిచర్య అంతాను? ఈ పరిచర్య చాలా బాగుంది. ఏ పరిచర్య? దేవుని రూపాంతర పరిచర్య. మనకు కూడా అనిపిస్తుంది, ప్రభువా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే ఆ పరిచర్య చాలా బాగుంటుంది కదా. ఆకలి ఉండదు, దాహం ఉండదు, కొట్లాట ఉండదు, పార్టీలు ఉండవు. ఆ తర్వాత ఒకళ్ళనొకళ్ళని ఏమండి హేళన చేసుకోవడం ఉండదు. ఎంత అద్భుతమైన రాజ్యం ప్రభువా, త్వరగా తీసుకెళ్ళిపో అంటే దేవుడు అంటాడు, నువ్వు చేయాల్సిన పని ఇక్కడ ఉంది. పేతురుతో కూడా అదే చెప్పాడు, ప్రభువా రూపాంతర కొండ ఎంత బాగుంది, నిన్ను అలా చూస్తుంటే మనసు ఎంతగానో పులకరించిపోతుంది అయ్యా. ఆ తర్వాత ఈరోజు ఎవరిని రప్పించావు పరలోక రాజ్యం నుంచి? మోషేని తీసుకొచ్చావు, ఏలియని తీసుకొచ్చావు, రేపు ఎవరిని తీసుకొస్తావు? ఇదే పరిచర్య బాగుంది, ఇక్కడే ఉండిపోదాం, ఇక్కడే పర్ణశాలలు కట్టేస్తాం అయ్యా. నీకొకటి, ఏలియాకి ఒకటి, మోషేకి ఒకటి, మా అందరికి, మా బ్యాచ్కి అందరికి ఒకటి కట్టేసి ఇక్కడే ఉండిపోతాం రూపాంతర కొండ మీద అంటే, ప్రభు అన్నాడు నా పరిచర్య ఇది కాదయ్యా. లోకంలో చాలామంది బంధించబడిన వాడిని ఏం చేయాలి? బంధించబడిన వాడిని ఏం చేయాలి? విడుదల చేయాలి. రోగులను స్వస్థపరచాలి, రక్షణ సువార్తను ప్రకటించాలి, సిలువ సువార్తను ప్రకటించాలి, రాకడ సువార్తను ప్రకటించాలి. అదయ్యా మన టాస్క్. నా గొప్పతనం ఏంటో, నా రూపాంతరం ఏంటో మీరు ఒక చూడాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చానని యేసు ప్రభువారు మాట్లాడుతూ వచ్చారు. అంటే చూడండి, ఏలియాకి ఈ 4 అనుభవాలు ఉన్నాయి. మరణం చూడకుండా పరలోక రాజ్యాన్ని కొనిపోబడినటువంటి వాడు, ఆకాశాన్ని అగ్ని కురిపించినటువంటి వాడు, 3.5 సంవత్సరాలు కనీసం వర్షమైనా మంచు అయినా కురవలేదో ప్రార్థన చేసినప్పుడు, రూపాంతర కొండ మీద యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి వాడు. మరణం లేదు కదా. మనుషుడు ఒక్కసారి మృతి పొందవలను, తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. నువ్వు అనుకున్నట్లు మనిషికి ఏమంటే రకరకాల జన్మలు ఉంటాయి అనుకోవద్దు. ఈ జన్మలో మంచి చేసుకుంటే, ఈ జన్మలో పుణ్యం చేసుకుంటే వచ్చే జన్మలో ఎలా పుడతావు? మంచిగా పుడతావు. లేకపోతే ఏ కుక్కగానో, ఏ పందిగానో, ఏ బల్లిగానో, ఏ నల్లిగానో, లేకపోతే ఏ కోడిగానో ఎలా పుడతామని చెప్తారు. చూడండి, దేవుని లేఖను ఎప్పుడు పునర్జన్మను సపోర్ట్ చేయలేదు. దేవుని లేఖను ఏం సపోర్ట్ చేయలేదు? రీబర్త్ కాన్సెప్ట్ లేదు అసలు. మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుందని హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 ఒకసారి చదవండి. ఈ సత్యం మీకు తెలియాలి. మీరు అనుకుంటున్నారు ఇంకా జన్మలు ఉన్నాయి, వచ్చే జన్మలో మళ్ళీ అలా పుడతాను. కొంతమంది భార్యామణులు అంటారు, భర్తను ఫ్లాట్ చేయడానికి, భర్త చేత పట్టు చీర కొనిపించుకోవడానికి. ఏమండి, వచ్చే జన్మలో కూడా నేనే మీకు ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి స్త్రీలు. ఉత్తిదే, ఈ జన్మలోనే పడలేకపోతున్నాను నీతో, మరలా వచ్చే జన్మలో నువ్వే నాకు భర్త.
అస్సలు పడలేను, మనసులో భావన అది. కానీ పట్టు చీర కావాలంటే ఏం చేయాలా? మీరు నవ్వట్లేదు నేను జోకేస్తే, రైట్? చాలామంది సో పురుషుల ఫీలింగ్ కూడా అదే, బాబు ఈ జన్మకు పడ్డాను నేను నీతోటి, మళ్ళీ వచ్చే జన్మలో నువ్వేనా మరలా అని బాధపడే వాళ్ళు కూడా లేకపోలేదు. అంటే మీరు ఇలాంటి కళ్ళు ఏం పెట్టుకోవద్దు, ఇలాంటివి ఏం జరగవు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను. చదవండి హెబ్రీ 9:27. మనుషులు ఒక్కసారే మృతి పొందవలని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. దేవుని లేఖనం చెప్తుంది దేర్ ఆర్ నో రీబర్త్స్. పునర్జన్మ లేదు కానీ పునరుత్థానం ఉంది. హల్లెలూయా. పునర్జన్మ లేదు, పునరుత్థానం ఉంది. ఇంకో మాట చెప్తున్నాను, పునర్జన్మ లేదు కానీ పునరుజ్జీవం ఉంది, పునర్జీవం ఉంది. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. ఎక్కడ ఏ విధమైన ఆధారాలు లేవండి. టీవీలో చూపిస్తున్నారు కదా, చూడండి ఏంటది గత జన్మ స్మృతులట, ఉత్తిదే, అన్నీ కూడా నమ్మొద్దండి. వాటికి ఏ విధమైనటువంటి హిస్టారికల్ సైంటిఫిక్ బేస్ లేదు. ఏమండి ఏంటట, ఎప్పుడో పూర్వజన్మలో ఒక ఆయన ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఎప్పుడైతే ఈ జన్మలో ఎప్పుడు వాళ్ళ యొక్క వేలులా తాకబడిందట, ఇద్దరి మధ్య ఏం కనెక్ట్ అయ్యిందంట, ఎలక్ట్రిక్ షాక్ వచ్చిందట. అంటే పూర్వజన్మలో ఎవరంట, ప్రేమికులంట. ఇప్పుడు ఈ జన్మలో ఇద్దరు భార్యాభర్తలుగా మారారని ఇలాంటి బుల్షిట్ స్టోరీని మీరు నమ్మొద్దు. ఇవన్నీ వాస్తవాలు కాదు, సినిమాలకి మాత్రమే పరిమితం అవి. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే పరిమితం అవి. చక్కగా యూట్యూబ్ వీడియోస్కి ఆ రేటింగ్ పెంచుకోవడానికి చెప్పేటువంటి ఆ కాకమ్మ బుల్షిట్ స్టోరీస్ తప్పించి దానిలో ఏ విధమైన సత్యము లేదు. అటువంటి వాళ్ళని ఒక్కసారి నా దగ్గర తీసుకురండి, ఆధారాలతో మాట్లాడదాం. మనుషుడు ఒక్కసారి మృతి పొందవలన తర్వాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, ఏలియాకి మరణం ఉందా? ఆయన మరణించకుండానే పరలోక రాజ్యానికి ఏమయ్యాడు? అతని ప్రాణం ఇంకా పోలా. అందుని బట్టి దేవుడు అంత్య దినాల్లో ఆ ఇద్దరు ప్రవక్తల్ని దింపి ఈ భూమి మీద ఆ యొక్క బీస్ట్ ద్వారా, అంటే యాంటీ క్రైస్ట్ ద్వారా వాళ్ళు ఏం చెబుతారు? వారు చంపబడి అప్పుడు ఎత్తబడతారు. స్తోత్రం చెప్పండి. అందుని బట్టి ఏలియా అయి ఉండొచ్చని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ఇప్పుడు మోషే దగ్గరికి వస్తున్నాను. మోషేని ఎందుకన్నానంటే, మోషే ఐగుప్తు దేశంలో నీటిని ఎలా మార్చాడు? సో ఇందాక మనం చదువుకున్నాం కదా, ఈ ప్రవక్తలట నీటిని ఎలా మారుస్తారట? రక్తంగా మార్చేటువంటి అధికారము, ఆ గొప్ప కృప వారికి ఉంటుందట. మరి ఈ లోక చరిత్రలో నీటిని రక్తంగా మార్చినటువంటి దైవజనుడు ఎవరు? మోషే. అందుని బట్టి మోషే అంటున్నాను నేను. ఆ తర్వాత మోషే ఇక్కడ ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్నాడు. ఆ ఇద్దరు ప్రవక్తల్లో ఒకటి ధర్మశాస్త్రాన్ని బోధిస్తారట. ఏం చేస్తారట? ధర్మశాస్త్రాన్ని బోధిస్తారట. మరొకళ్ళు ప్రవచనాలు తెలియజేస్తారట. ఏలియా ఒక ప్రవక్తకి సాదృశ్యంగా ఉన్నాడు, మోషే ఒక ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా మోషే ఉన్నాడు. అందుని బట్టి మోషే ఏలియా అని భావిస్తున్నారు. ఆ తర్వాత రూపాంతర కొండ మీద ఏలియాతో పాటు మరొక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరు? మోషే. అందుని బట్టి రూపాంతర పర్వతం మీద చూశారు కాబట్టి ఈ యొక్క ఇద్దరు కాంబినేషన్ వర్కౌట్ అవ్వచ్చనే ఉద్దేశాన్ని బైబిల్ పండితులు కలిగి ఉన్నారు. ఆ తర్వాత మోషే యొక్క శరీరం గురించి ఎప్పుడైతే మనం తర్కిస్తున్నామో, మోషే యొక్క మరణము మర్మయుక్తమైనటువంటిది. మోషే యొక్క డెడ్ బాడీ ఇప్పుడు కొంచెం దొరకలేదండి. మోషే యొక్క మరణము ఇప్పుడు కూడా మిస్టీరియస్గా ఉంది. ఆయన ఎక్కడున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమాధిని ఏం చేశాడంటే మరుగు చేసేసాడు. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు, దేవాదేవుడు కొన్ని నాటిని మరుగుపరిచాడు. అందులో ఒకటి ఏంటంటే, ఏదేను వనాన్ని దేవుడు ఏం చేశాడు? భూమి మీద మరుగు చేశాడు. ఏ ఒక్కరు ఏదేను వనాన్ని చూడలేరు. ఇప్పుడు ఆ ఏదేను వనం లేదు. చాలా చాలా చారిత్రక ఆధారాలు మనం చూస్తున్నాం, కానీ ఈ యొక్క ఏదేను వనం మాత్రం లేదు. ఆ తర్వాత మోషే సమాధి కూడా భూమి మీద లేదు. మీరు ఎంత వెతికేసినా సరే మోషే యొక్క సమాధి దొరకదు. దేవుడు ఆ యొక్క డెడ్ బాడీని ఏదైతే ఉన్నదో ఆయన తీసుకువెళ్ళాడని చాలామంది బైబిల్ పండితులు వారు అభిప్రాయపడుతుంటారు. దానికి ఒక చిన్న బైబిల్ రిఫరెన్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. యూదా 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. చూడండి, ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదిస్తున్నాడట. అక్కడ ప్రధాన దూత అయిన మైకల్ ఏం చేస్తున్నాడంటే ప్రధాన దూతతో వాదిస్తున్నప్పుడు మోషే యొక్క శరీరం గురించి ఆ టాపిక్ వచ్చింది. వారిద్దరూ తర్కిస్తున్నప్పుడు నిజంగా దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నేను గద్దించునుగాక. ఓకే, మోషే గురించి, అతని యొక్క సమాధి గురించి, అతని డెడ్ బాడీ గురించి వారు మాట్లాడుకుంటున్నప్పుడు వారినిద్దరిని దేవుడు శపిస్తాడు అనేటువంటి ఆ మాట మనం చూస్తున్నాం. అంటే మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దేవుడు దాన్ని మరుగు చేశాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అందరూ చెప్పండి, ఆ ఇద్దరు సాక్షులు ఎవరై ఉండొచ్చు? ఏలియా,
మోషే. మీలో చాలామంది మోషే చనిపోయాడు కదండి మీరు అనొచ్చు, కానీ ఇంకొక వ్యక్తిని కూడా వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇంకొక వ్యక్తిని కూడా వెలుగులో వాళ్ళు ఎవరై ఉంటారు చెప్పండి ఒకసారి. ఏమంటే మరణం చూడకుండా దేవునితో కొనుపోబడిన మరొక మానవుడు ఎవరు? హనోకు. హనోకును కూడా వెలుగులో తీసుకొచ్చి హనోకు కూడా హీ మైట్ బి ఎ పర్సన్ అమాంగ్ దీస్ 2 విట్నెసెస్. వీరిద్దరిలో కూడా ఒకళ్ళైతే ఖచ్చితంగా ఏలియా ఖచ్చితం, కానీ మోషేకి ఆ తర్వాత ఏలియా హనోక్కి డిబేట్ నడుస్తూ ఉంది. హనోక్ కూడా మరణం చూడకుండా పరలోక రాజ్యానికి కొనిపోబడ్డాడు. మీరు 2 రాజుల గ్రంథం 2:11 ఆదికాండం 5:24 కూడా చదవండి ఒకసారి. ఆదికాండం 5:24 ఆదికాండం 5:24 హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను అంటే మరణం చూడకుండా మరణించినటువంటి హనోకు కూడా వీరిద్దరిలో ఒకరై ఉండొచ్చినటువంటి అభిప్రాయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, నేను కంక్లూజన్కి వస్తున్న టైం అయిపోయింది. ఈ ఇద్దరు సాక్షులు భూమి మీదకి దిగబోతున్నారు, వారు మరణించబోతున్నారు. వారు ప్రభు యొక్క తీర్పు గురించి స్వార్థ గురించి వారు ప్రకటించనై ఉన్నారు. ప్రకటించినటువంటి వారిద్దరు కూడా 3.5 రోజులు వారు ఆ డెడ్ బాడీస్, ఆ పార్థివ దేహాలు యెరూషలేము వీధులు అలా ఉండిపోతాయి. ప్రతి నేత్రం చూస్తారు. చూసిన తర్వాత ఒక మేఘము నిజంగా ఆవరించి వారిని, ఒక మేఘము దేవుని యొక్క షకీనా ఎప్పుడైతే వారిని ఆవరించి వారిని పరలోక రాజ్యం తీసుకువెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క పరలోకం నుంచి ఒక స్వరం ఏం వినపడుతుందంటే ఇచ్చటికి రండి, ఇక్కడికి రండి అనేటువంటి ఆ స్వరం వినపడతా ఉంది. ఆ యొక్క స్వరం వినపడిన తర్వాత ప్రజలందరూ ఆశ్చర్యపోతారట. ప్రజలందరూ కూడా ఆ డెడ్ బాడీస్ అలాగ పైకి వెళ్తా ఉన్నప్పుడు ప్రతి నేత్రం చూస్తారట. చూసిన తర్వాత వెంటనే ఒక భూకంపం అనేది ఆ ప్రాంతంలో వస్తుంది. ఆ భూకంపంలో 7,000 మంది చనిపోతారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇవన్నీ మనం వింటున్నప్పుడు ఒక విషయాన్ని మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. సో ఈ లోకము, ఈ ప్రపంచము దేవుని రాకడ కొరకు సిద్ధమవుతూ ఉంది. యేసు ప్రభు 2వ రాకడ కొరకు లోకము సంసిద్ధమవుతూ ఉంది. అనేకమైన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి.